ఏరియా హాస్పిటల్ సిహెచ్సి హాస్పిటల్లో పనిచేసిన సిబ్బందికి అన్నిటికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి నేటి వరకు కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతూ, అలాగే ఈ ఏదైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టని ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ, అలాగే ఈ డిఎంఈ పరిధిలో గతంలో సిహెచ్సిలో ఉండే ఆసిఫాబాద్ కానివ్వండి, ఈ మెడికల్ కాలేజీ టోటల్ ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఈ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మరి మేము ప్రధానంగా డిమాండ్ చేసి ఏంటంటే, ఏదైతే వీళ్ళంతా కూడా గత అనేక సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనిచేస్తూ ఉపవాసాలుంటూ, అంటే కుటుంబ సభ్యులను పోర్చడం కూడా చాలా కష్టమైనప్పటికీ కూడా వీళ్ళకు అంటే ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టాలని, అలాగే వీళ్ళకి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఈరోజు కలెక్టరేట్లో నిరసన తెలియజేసి మెమోరాండం ఇచ్చినాం. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తారీఖు లోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఏజెన్సీ ఉండడం వల్ల వీళ్ళంతా కూడా బిల్స్ వచ్చినప్పటికి కూడా సరైన సమయంలో వేతనాలు చెల్లించడం లేదు. ఒక 5 నెలల వేతనాలు చెల్లించే ఉంటే 3 నెలలు చేస్తాడు, 6 నెలలు ఉంటే సగం ఇచ్చి సగం అవుతాడు. కావున వెంటనే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తమే రద్దు చేసి వీళ్ళకు డైరెక్ట్గా అంటే ప్రభుత్వమే కార్పొరేషన్ గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. వీళ్ళందరినీ కూడా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తాడు, హాస్పిటల్ క్లీన్ ఉండడం కానీ పేషెంట్లకు సేవ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తాడు. కావున వీళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసినాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీలు కానివ్వండి, ఉన్నంత అధికారులందరూ కూడా అంటే వెంటనే స్పందించి ఇలా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.